Okay, well, hello everyone. Welcome back. Welcome to the current affairs of 9th June 2021. Let's have the first one. Who among the following has reappointed as RBI Deputy Governor? ఎవరండి ఇట్ ఈస్ మహేష్ కుమార్ జైన్ గారు రీసెంట్గా ఆర్బీఐకి డిప్యూటీ గవర్నర్గా తిరిగి అపాయింట్ అయ్యారు. బేసిక్లీ ఈయన 2018 నుంచి ఆల్రెడీ ఆర్బీఐలో సర్వ్ చేస్తూ ఉన్నారండి. ఇది వరకు అర్లియర్ లాస్ట్ ఇయర్ ఎస్ఎస్ ముండ్రా గారి ప్లేస్లో ఈయన్ని డిప్యూటీ గవర్నర్గా అపాయింట్ చేశారు. ఈయన జూలై 2020లో ఈయన రిటైర్ అయిపోయిన తర్వాత ఆయన ప్లేస్లో డిప్యూటీ గవర్నర్గా మన ఎంకే జైన్ గారిని అపాయింట్ చేశారు. రీసెంట్గా ఆయన్ని మళ్ళీ ఇంకొక ఫర్దర్ నెక్స్ట్ 2 years వరకు డిప్యూటీ గవర్నర్గా ఈయన టర్మ్ని ఎక్స్టెండ్ చేశారు. బేసిక్లీ ఆర్బీఐలో అసలు డిప్యూటీ గవర్నర్స్ ఎంతమంది ఉంటారు, గవర్నర్స్ వాళ్ళ యొక్క విధి విధానాలు ఒకసారి చూస్తే లైక్ ఆర్బీఐకి ఒక్క గవర్నర్ ఉంటారండి. గవర్నర్ ఒకళ్ళు ఉంటారు. అదేవిధంగా టోటల్గా 4 డెప్యూటీ గవర్నర్స్ ఉంటారు ఆర్బీఐకి. అదేవిధంగా దీనితో పాటు ఫినాన్షియల్ సెక్రటరీస్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు నియమించేటువంటి ఫినాన్షియల్ సెక్రటరీస్ ఇద్దరు ఉంటారు. ఇద్దరు ఫినాన్షియల్ సెక్రటరీ మినిస్టర్స్ ఎవరైనా కూడా ఇద్దరు ఉంటారు. అదేవిధంగా వీళ్ళతో పాటు 10 దీనికోసం స్పెషల్గా 10 డైరెక్టర్స్, గవర్నమెంట్ అపాయింటెడ్ డైరెక్టర్స్ 10 మంది ఉంటారు. అదేవిధంగా దీనితో పాటు ఇంకొక నలుగురు డైరెక్టర్స్ వీళ్ళు లైక్ ఢిల్లీ, కోల్కత్తా, ముంబై, చెన్నై ఈ 4 బ్రాంచెస్కి సంబంధించి వాటి నుంచి ఇంకో నలుగురు డైరెక్టర్లు కూడా ఉంటారు. దిస్ ఈస్ ద కాంపోజిషన్ ఆఫ్ ఆర్బీఐ. అదేవిధంగా ప్రస్తుతం ఆర్బీఐకి గవర్నర్గా ఎవరున్నారండి? ఇట్ ఈజ్ శక్తికాంత దాస్ గారు ప్రస్తుతం ఆర్బీఐకి గవర్నర్గా ఉన్నారు. ఈయనతో పాటు ఇంకా మిగతా 3 డిప్యూటీ గవర్నర్స్ వచ్చేసి వీళ్ళ 3 ఉన్నారండి. అదేవిధంగా రీసెంట్గా ఇద్దరు ఫినాన్షియల్ సెక్రటరీస్ని కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అపాయింట్ చేసింది. అదేవిధంగా 10 డైరెక్టర్స్ స్పెషల్గా వీళ్ళు, ఇదంతా కూడా కాంపోజిషన్. ఆర్బీఐ అసలు ఏ ఇయర్లో ఎస్టాబ్లిష్ అయ్యింది అని అంటే ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద ఇయర్ 1935. ఏ యాక్ట్ ద్వారా ఎస్టాబ్లిష్ అయ్యింది అని అంటే ఆర్బీఐ యాక్ట్ 1934 ద్వారా 1935లో ఆర్బీఐ అనేటువంటిది ఎస్టాబ్లిష్ అయింది. ఎస్టాబ్లిష్ అయిన తర్వాత సెంట్రల్ బ్యాంక్గా ఆర్బీఐ నేషనలైజ్ అయ్యింది ఏ ఇయర్లో అంటే 1949. బేసిక్లీ ఆర్బీఐ యొక్క రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క ముఖ్యమైనటువంటి పని ఏంటి అని అంటే ఈ మన భారతదేశంలో ఉన్నటువంటి పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ అయినా సరే, ప్రైవేట్ బ్యాంక్స్ అయినా సరే, అన్ని బ్యాంక్స్ యొక్క యాక్టివిటీస్ని రెగ్యులేట్ చేసేటువంటి అధికారం ఆర్బీఐకి కలదు. దట్ ఈస్ ద మెయిన్ థింగ్ విచ్ డీల్స్ ఆర్బీఐ. అదేవిధంగా ఇంకా వేరే లైక్ ఇన్సూరెన్స్ యాక్టివిటీస్ని రెగ్యులేట్ చేయడానికి డిఏఐ ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా, దీనితో పాటు అదేవిధంగా సెబీ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా, సెక్యూరిటీస్ స్టాక్ మార్కెట్స్ వాటిని రెగ్యులేట్ చేయడానికి సెబీ ఉన్నట్టు, అదేవిధంగా ఇన్సూరెన్స్ వాటిని యాక్టివిటీస్ని రెగ్యులేట్ చేయడానికి ఐఆర్డిఏ లాగా ఇక్కడ బ్యాంకింగ్ యాక్టివిటీస్ని రెగ్యులేట్ చేయడానికి ఆర్బీఐ అన్నటువంటిది కలదు. ఆ విధంగా గుర్తుపెట్టుకోవచ్చు. క్లియర్ కదండి? రైట్. నెక్స్ట్ వన్, సిసి దంగరెంబ హ్యాస్ వన్ పెన్ printer prize 2021. She belongs to which country? She belongs to the country Zimbabwe. Basically Zimbabwe capital and currency వచ్చేసి ఏముందండి? Those are Harare and the currency is Zimbabwean dollar. బేసిక్లీ జింబాబ్వే అన్నటువంటిది సౌత్ ఆఫ్రికన్ రీజియన్లో వన్ ఆఫ్ ద కంట్రీస్. అదేవిధంగా ఈ పెన్ పింటర్ ప్రైజ్ అన్నటువంటిది ఏంటి అని అంటే ఈ పెన్ పింటర్ ప్రైజ్ జనరల్గా మనకి గ్లోబల్ లెవెల్లో అయితే హైయెస్ట్ లిటరరీ ప్రైజ్గా మనం దేన్ని పేర్కొంటామండి? మ్యాన్ బుక్కర్ ప్రైజ్ని పేర్కొంటాం. లాస్ట్ ఇయర్ ఈవిడ మ్యాన్ బుక్కర్ ప్రైజ్లో చాలామంది లైక్ నామినేట్ అవుతారు. అలా నామినేట్ అయినటువంటి పర్సన్స్లో ఈవిడ షార్ట్ లిస్ట్ కూడా అయ్యారు. మ్యాన్ బుక్కర్ ప్రైజ్ రాలేదు, కాకపోతే నామినేట్ అయినటువంటి పర్సన్స్లో ఆ ప్రైజ్కి షార్ట్ లిస్ట్ కూడా ఈవిడ్ని చేశారు లాస్ట్ ఇయర్ ఆవిడ రచించినటువంటి బుక్కి. ఈ ఇయర్ ఈవిడకి పెన్ పింటర్ ప్రైజ్, ఈ ప్రైజ్ వచ్చేసి ఏంటి అని అంటే మేజర్గా ఇది కూడా లిటరేచర్ ప్రైజేనండి. ఎవరైతే లైక్ ఈ ఎస్ఎస్ కానీ, షార్ట్ స్టోరీస్ కానీ, ఫిక్షనల్ స్టోరీస్, అదేవిధంగా పోయట్రీ, వీటికి సంబంధించినటువంటి సిగ్నిఫికెంట్ వర్క్ని కనబరుస్తారో అలాంటి వ్యక్తులకి ఈ అవార్డుని ప్రజెంట్ చేస్తారు. అది కూడా ఏ లాంగ్వేజ్లో అండి అని అంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్లో. ఏ దేశాల్లో రచించినటువంటి వ్యక్తులకి ఇస్తారు అని అంటే ఏ దేశాలకి అని అంటే ఐర్లాండ్, అదేవిధంగా బ్రిటన్, ఐర్లాండ్, ఇంకా
కామన్వెల్త్ నేషన్స్ అని కొన్ని నేషన్స్ ఉంటాయి కదండి, కామన్వెల్త్ అంటాం వాటిని సింపుల్గా. కామన్వెల్త్ కానీ, ఐర్లాండ్ కానీ, బ్రిటన్ కానీ ఇట్లా దేశాలకి చెందినటువంటి వివిధ రైటర్స్ ఇంగ్లీష్లో రచించినటువంటి పుస్తకాల్లో కూడా సిగ్నిఫికెంట్ వర్క్స్ని ఐడెంటిఫై చేసి ఈ ప్రైజ్ అన్నటువంటిది ఇస్తారు. రీసెంట్గా షీ గాట్ దిస్ ప్రైజ్. క్లియర్ కదండి, రైట్. నెక్స్ట్ వన్, which of the following company will become the title partner of the London Marathon from 2022? What is it? And it is Tata Consultancy Services వాళ్ళు రీసెంట్గా ఈ లండన్ మ్యారథాన్ 2022 నుంచి జరగబోయేటువంటి లండన్ మ్యారథాన్ అంటే ఏంటండి అంటే లాంగ్ రన్, అది ఏ ఫీల్డ్ ఏదైనా అవ్వచ్చు. మ్యారథాన్ అంటే ఎన్ని నెంబర్ ఆఫ్ అవర్స్ ఉండొచ్చు, మినిమం అయితే ఇన్ అవర్స్ అని చెప్పేసి ఉంటుంది, 70 to 72 అవర్స్. అక్కడి నుంచి ఎన్ని అవర్స్ అయినా ఉండొచ్చు, లాంగ్ రన్లో ఉంటాయి. అదేవిధంగా ఈ టీసీఎస్, ఇది వరకు టీసీఎస్ ప్లేస్లో ఏది ఉండేది అని అంటే వర్జిన్ మనీ వాళ్ళు ఈ టైటిల్ స్పాన్సర్ చేసేవారు. కాకపోతే వీళ్ళు 2021 తర్వాత ఇంకా ఈ లండన్ మ్యారథాన్ కానీ నెక్స్ట్ ఫర్దర్గా జరగబోయేటువంటి ఏ రకమైనటువంటి మ్యారథాన్స్కి అయినా సరే వీళ్ళు ఫర్దర్గా కంటిన్యూ చేయాలని అనుకోవట్లేదు. అందుకోసం అని చెప్పేసి వాళ్ళ ప్లేస్లో టీసీఎస్ ఈ మ్యారథాన్కి టైటిల్ స్పాన్సర్గా ఉండబోతున్నారు. ఇది వరకు కూడా ఈ టీసీఎస్ వాళ్ళు ఈ విధంగా మ్యారథాన్ యాక్టివిటీస్కి సంబంధించి ఇది వరకు కూడా టైటిల్ స్పాన్సర్గా అంటే చిన్న చిన్న మ్యారథాన్స్కి వాటికి టైటిల్ స్పాన్సర్గా ఉండేవారు. కాకపోతే ఈ టీసీఎస్ టీసీఎస్కి సంబంధించి ఆ చైర్మన్ యొక్క సన్కి ఉన్నటువంటి ఇంట్రెస్ట్ వల్ల నెక్స్ట్ ఫర్దర్గా 2022 నుంచి ఈ లండన్ మ్యారథాన్ కానీ ఇంకా ఫర్దర్గా ఏ మ్యారథాన్స్ ఉన్నప్పటికీ కూడా వాటికి టైటిల్ స్పాన్సర్గా మన టీసీఎస్ అన్నటువంటిది ఉండబోతుంది. నెక్స్ట్ వన్, వరల్డ్ బ్యాంక్ కట్స్ ఇండియాస్ జీడిపి గ్రోత్ ఫోర్కాస్ట్ టు వాట్ పర్సెంటేజ్ ఫర్ ఫినాన్షియల్ ఇయర్ 2022? వరల్డ్ బ్యాంక్ ప్రకారం ఎంత ఉండబోతుందండి మన గ్రోత్ రేట్ అన్నటువంటిది 2022 ఫినాన్షియల్ ఇయర్ 2022కి 8.3% ఉండబోతుందంట. ఇది వరకు సేమ్ ఇదే 2022కి వచ్చేసి వరల్డ్ బ్యాంక్ ఇచ్చినటువంటి ఎస్టిమేషన్ ఎంత అనంటే 10.1%. కాకపోతే ఇప్పుడు 8.3కి ఎందుకు తగ్గించింది అనంటే బేసిక్లీ నిన్న చెప్పుకున్నటువంటి విధంగానే ఈ ప్రస్తుతం ఈ జీడిపి అన్నటువంటిది గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ దీని యొక్క గ్రోత్ రేట్ అన్నటువంటిది ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా మనకి ఫ్యూచర్లో మన ఎకానమీ మీద పడేటువంటి బర్డెన్, దానివల్ల కలిగేటువంటి లాస్, వీటిని దృష్టిలో పెట్టుకునే ఇది ఎస్టిమేషన్, అంటే ఫ్యూచర్లో ఇంత గ్రోత్ రేట్ సాధించవచ్చు అన్నటువంటి ఎస్టిమేషన్. కాబట్టి ప్రస్తుతం ఉన్నటువంటి కండిషన్స్ని దృష్టిలో పెట్టుకొని ఫ్యూచర్లో ఏ విధంగా అది ఎన్హాన్స్ అవ్వచ్చా లేదంటే తగ్గిపోవచ్చా వీటిని దృష్టిలో పెట్టుకొని ఇస్తారు. వరల్డ్ బ్యాంక్ ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్స్ లైక్ ఇప్పుడు ఉన్నటువంటి కోవిడ్ సెకండ్ వేవ్ దృష్ట్యా, అదేవిధంగా వ్యాక్సినేషన్ లభించకపోవడం, అదేవిధంగా కేసెస్ రైజ్ అవ్వడం, ఎకనామిక్ క్రంచ్ ఏర్పడడం, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఏం చేసింది అంటే వరల్డ్ బ్యాంక్ ఇదివరకు ఇచ్చినటువంటి 10.1% ఎస్టిమేషన్ని 8.3%కి తగ్గించేసింది. అదేవిధంగా వరల్డ్ బ్యాంక్ దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఇక్కడ ఉన్నాయండి, దోస్ ఆర్ సిచ్యువేటెడ్ ఇన్ వాషింగ్టన్ DC. ప్రస్తుతం దీనికి చైర్పర్సన్గా ఉన్నటువంటి వ్యక్తి ఎవరండి, చైర్పర్సన్ ఆర్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి వ్యక్తి డేవిడ్ మలపాస్ గారు. అదేవిధంగా వరల్డ్ బ్యాంక్ ఇది మాత్రమే కాదండి, ఫినాన్షియల్ ఇయర్ 2022కి మాత్రమే కాదు 2023 అదేవిధంగా 2024 వీటికి సంబంధించిన ఎస్టిమేషన్ కూడా ఇచ్చింది. 2023 వచ్చేసి 7.5%, అదేవిధంగా 2024 వచ్చేసి 6.5%. అదేవిధంగా నిన్న మనం చెప్పుకున్నటువంటి క్లాస్లో వీ హ్యావ్ ఆల్రెడీ డిస్కస్డ్ క్రిజిల్, మన భారతదేశపు రేటింగ్ ఏజెన్సీ అయినటువంటి క్రిజిల్, ఈ రేటింగ్ ఏజెన్సీ ప్రకారం నెక్స్ట్ 2022కి సంబంధించి 9.5% వృద్ధిని సాధించవచ్చు, జీడిపి వృద్ధిని సాధించవచ్చు అని చెప్పేసి ఒక అంచనా. క్లియర్ కదండి, రైట్. నెక్స్ట్ వన్, సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ హ్యాస్ బీన్ ర్యాంక్డ్ ద వరల్డ్స్ టాప్ రీసెర్చ్ యూనివర్సిటీ ఇన్ ద క్వాక్రెల్లీ సైమండ్స్, దట్ ఈస్ QS వరల్డ్ ర్యాంకింగ్స్ 2022. వాట్ ఈస్ దట్ యూనివర్సిటీ అండి? ఇట్ ఈస్ IISc బెంగళూరు. ఇది భారతదేశంలో ఉన్నటువంటి యూనివర్సిటీస్లో టాప్ ఏ యూనివర్సిటీ అంటే ఇదండి. అదేవిధంగా గ్లోబల్ లెవెల్లో ఈ QS ర్యాంకింగ్స్ ప్రకారం ఏ యూనివర్సిటీ చోటుని సాధించుకుంది అని అంటే మసాచ్యుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, MIT. ఇది ఎక్కడుంది అని అంటే US బేస్డ్ యూనివర్సిటీ అండి. ఈ మసాచ్యుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అన్నటువంటిది ఈ విధంగా టాప్ పొజిషన్లో నిలవడం 10వసారి ఫర్ ద 10th కాన్సిక్యూటివ్ ఇయర్. వరుసగా 10 సార్ల నుంచి కూడా ఈ MIT అన్నటువంటిదే, ఈ యూనివర్సిటీనే వరుసగా 10 సార్ల నుంచి కూడా టాప్ పొజిషన్లో ఉంది. మన భారతదేశానికి చెందినటువంటి IISc బెంగళూరు వచ్చేసి
ఇది వరకు రీసెంట్గా వచ్చినటువంటి ఇంకా వేరే ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్లో కూడా ఐఐఎస్సి బెంగళూరు మన భారతదేశంలో ఉన్నటువంటి యూనివర్సిటీస్లో టాప్ చేసింది. దీని గురించి కూడా మనం చెప్పుకున్నాం. అయితే ఈ యూనివర్సిటీకి 100/100 స్కోర్ 100/100 దేనికి వచ్చింది అని అంటే టీచింగ్ ఫ్యాకల్టీ, ఆ టీచింగ్ ఆ కేటగిరీకి సంబంధించి 100కి 100 స్కోర్ అన్నటువంటి దాన్ని సాధించుకుంది. అదేవిధంగా అసలు ఈ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ అనేటువంటివి దేనిని బేస్ చేసుకొని ఇస్తారు అని అంటే రీసెర్చ్ యాక్టివిటీస్ని ఏ యూనివర్సిటీస్ ఏ విధంగా క్యారీ అవుట్ చేస్తున్నాయి, అదేవిధంగా ఇన్నోవేటివ్ మెజర్స్, ఇట్లా ఒక్క కేటగిరీ కాదని ఒక క్రైటీరియా కాదని డిఫరెంట్ క్రైటీరియాస్ని దృష్టిలో పెట్టుకొని ఈ ర్యాంకింగ్స్ అనేటువంటివి ఇస్తారు. అదేవిధంగా వరల్డ్ లెవెల్లోనే టాప్ పొజిషన్లో ఉంది ఎంఐటి. అదేవిధంగా ఇంకొకటి సెకండ్ పొజిషన్లో ఏది ఉంది అని అంటే ఆక్స్ఫర్డ్, యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్ఫర్డ్. ఈ యూనివర్సిటీ వచ్చేసి సెకండ్ స్థానంలో ఉంది. కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ వచ్చేసి థర్డ్ పొజిషన్లో ఉంది. మన భారతదేశం నుంచి అయితే కేవలం 3 యూనివర్సిటీస్ ఈ టాప్ 200 స్థానంలో చోటును దక్కించుకున్నాయి. అది టాప్ పొజిషన్లో ఏది ఉందంటే ఐఐఎస్సి బెంగళూరు, ఇంకొకటి వచ్చేసి ఐఐటి ఢిల్లీ కూడా ఉందండి. మన ఈ ర్యాంకింగ్స్లో క్యూఎస్ వరల్డ్ ర్యాంకింగ్స్లో ఐఐటి ఢిల్లీ కూడా ఉంది. ఈ క్యూఎస్ దిస్ ఈజ్ నథింగ్ బట్ లండన్ బేస్డ్ అనలైటికల్ ఏజెన్సీ అండి. దాని ప్రకారం డిఫరెంట్ క్రైటీరియాస్ని దృష్టిలో పెట్టుకొని ఈ ర్యాంకింగ్స్ అనేటువంటివి ఇస్తారు ప్రతి సంవత్సరం. క్లియర్ కదండి? రైట్, నెక్స్ట్ వన్. విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ కంట్రీ ప్లాన్స్ టు బిల్డ్ అన్ ఆర్టిఫిషియల్ ఐలాండ్ ఇన్ ఇట్స్ క్యాపిటల్ సిటీ? వాట్ ఈస్ దట్ కంట్రీ అండి? ఇట్ ఈస్ డెన్మార్క్. డెన్మార్క్ దేశంలో రీసెంట్గా ఆర్టిఫిషియల్ ఐలాండ్ని కట్టించాలి అన్నటువంటి ప్రతిపాదన ఉంది. దీని యొక్క క్యాపిటల్ కరెన్సీ వచ్చేసి ఏమున్నాయండి? కోపెన్హాగన్ అండ్ ద కరెన్సీ ఈజ్ డేనిష్ క్రోన్. దీస్ ఆర్ ద క్యాపిటల్ కరెన్సీ. దీంట్లో నెక్స్ట్ నిర్మించబోయేటువంటి ఐలాండ్ అంటే ఏంటంటే దీని చుట్టూ కూడా వాటర్తో కవర్ చేయబడి ఉంటుంది. అట్లాంటి దానిని ఐలాండ్ అని అంటాం. అదేవిధంగా దీని యొక్క పేరు నెక్స్ట్ ఏం పెట్టబోతున్నారంటే లినెట్ హోమ్ అన్నటువంటి దానితో నెక్స్ట్ ఆర్టిఫిషియల్ ఐలాండ్ అన్నటువంటి దాన్ని క్రియేట్ చేయబోతున్నారు. ఐలాండ్స్ అసలు ఇక్కడ ఈ డెన్మార్క్ దగ్గర ఉన్నటువంటి ఈ డెన్మార్క్ క్యాపిటల్ అయినటువంటి కోపెన్హాగన్ ఇక్కడ ఉన్నటువంటి పోర్ట్ దాని చుట్టుపక్కల సంరక్షించడానికి, మ్యారిటైమ్ యాక్టివిటీస్ని కరెక్ట్గా క్యారీ అవుట్ చేయడానికి అండ్ ఫర్దర్గా 35,000 మందికి ఒక స్థావరాన్ని కల్పించడం కోసం అని చెప్పేసి ఈ ఆర్టిఫిషియల్ ఐలాండ్ అన్నటువంటి దాన్ని క్రియేట్ చేయబోతున్నారంట. అదేవిధంగా ఇది ఎప్పటి వరకు ఫినిష్ అవ్వబోతుంది అని ఒక అంచనా ఎంత అనంటే 2070 వరకు దీనిని ఫినిష్ చేద్దామన్నటువంటి ఒక ఆలోచన అయితే ఉంది. అదేవిధంగా గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్ని ఏమంటామండి? గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్ ఈజ్ నోన్ యాజ్, దానిని ఏమంటామంటే ఆర్చిపెలాగో అని అంటాం. అంటే కొన్ని ఐలాండ్స్ చిన్న ఐలాండ్స్ కలిపేసి ఉంటే ఒక దగ్గరే వాటిని ఆర్చిపెలాగో అంటాం. దాన్నే గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్ అంటాం. ఇది కూడా ఇంపార్టెంట్ అండి. అయితే మన ప్రపంచంలో ఉన్నటువంటి ఐలాండ్స్లోకెల్లా లార్జెస్ట్ ఐలాండ్ ఇన్ ద వరల్డ్ ఏది అన్న క్వశ్చన్ అడిగితే మాత్రం ఇట్ ఈస్ గ్రీన్లాండ్ వచ్చేసి ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ లార్జెస్ట్ ఐలాండ్ ఇన్ ద వరల్డ్. అలా కాకుండా లార్జెస్ట్ ఐలాండ్ కంట్రీ ఇన్ ద వరల్డ్స్ లార్జెస్ట్ ఐలాండ్ కంట్రీ ఏదండి అని అడిగితే ఇండోనేషియా వచ్చేసి వరల్డ్స్ లార్జెస్ట్ ఐలాండ్ కంట్రీగా మనం పేర్కొంటాం. అదే మన భారతదేశంలో అయితే ఈ ఆర్చిపెలాగోస్ మన భారతదేశంలో లేవా అండి అని అంటే మన భారతదేశంలో అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ వీటిని కూడా ఆర్చిపెలాగోగా మనం చెప్పొచ్చు. అంటే కొన్ని చిన్న ఐలాండ్స్ అన్ని కలిపి ఒక దగ్గర ఉండే వాటిని ఆర్చిపెలాగోగా మనం మెన్షన్ చేస్తాం. అదేవిధంగా మన డార్విన్ గారు ఎవల్యూషన్ థియరీ అన్నటువంటి దానిని ఏ ఆర్చిపెలాగో దగ్గర ఈయన ఇంట్రడ్యూస్ చేశారు ఈ ఎవల్యూషన్ థియరీని. ఇది కూడా ఇంపార్టెంట్ అండి. దట్ ఈస్ గెలపాగోస్ ఐలాండ్స్. ఇక్కడ ఎవల్యూషన్ థియరీ చార్ల్స్ డార్విన్ గారు ఎవల్యూషన్ థియరీ అన్నటువంటి దాన్ని కనుగొన్నారు. రీసెంట్గా ఈ గెలపాగోస్ ఐలాండ్కి సంబంధించి ఒక కరెంట్ అఫైర్ కూడా ఉందండి. లైక్ అక్కడ ఉన్నటువంటి ఒక చిన్న ఆర్చ్ అన్నటువంటిది సాయిల్ ఎరోషన్ కారణంగా రీసెంట్గా ఆ ఆర్చ్ అన్నటువంటిది కూలిపోయింది. ఇది కూడా వీ హ్యావ్ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ డీటెయిల్. క్లియర్ కదండి? రైట్, నెక్స్ట్ వన్. ఇండియాస్ ఫస్ట్ ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ క్లస్టర్ టు కమ్ అప్ ఇన్ ఎక్కడ రాబోతుందండి?
ఇట్ ఈస్ గోయింగ్ టు కమ్ అప్ ఇన్ గిఫ్ట్ సిటీ. గిఫ్ట్ అంటే ఏంటండి? గుజరాత్ ఇంటర్నేషనల్ ఫినాన్షియల్ టెక్ సిటీ. బేసిక్లీ ఈ గిఫ్ట్ సిటీ అన్నటువంటి దానిని దేనికోసం ఇంట్రడ్యూస్ చేశారంటే ఇంటర్నేషనల్ లెవెల్లో ఫినాన్షియల్ యాక్టివిటీస్ని అక్కడి నుంచి ఈ గిఫ్ట్ సిటీ ఇట్ ఈస్ సిచ్యువేటెడ్ ఇన్ గాంధీనగర్, గుజరాత్కి క్యాపిటల్ అయినటువంటి గాంధీనగర్లో ఈ గిఫ్ట్ సిటీ అన్నటువంటి దానిని ఏర్పాటు చేశారు. దీని ద్వారా ఏంటి అని అంటే గ్లోబల్ లెవెల్లో జరిగేటువంటి ఫినాన్షియల్ యాక్టివిటీస్ అన్నిటినీ కూడా ఈ రెగ్యులేట్ చేయడానికి, అదేవిధంగా ఫినాన్షియల్ యాక్టివిటీస్ని క్యారీ అవుట్ చేయడానికి ఆ స్థానాన్ని ఎంచుకున్నారు గిఫ్ట్ సిటీ. అక్కడ రీసెంట్గా భారతదేశానికి చెందినటువంటి ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ క్లస్టర్, ఈ ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ క్లస్టర్ ఏంటి అని అంటే మ్యారిటైమ్ యాక్టివిటీస్కి సంబంధించి ఇంటర్నేషనల్ లెవెల్లో మన దేశంతో ఇంకొక దేశానికి ఉన్నటువంటి సంబంధాలు, రిలేషన్షిప్స్, అదేవిధంగా మ్యారిటైమ్, అది కూడా మ్యారిటైమ్ యాక్టివిటీస్లో ఉన్నటువంటి రిలేషన్షిప్స్ వాటిని మెరుగుపరుచుకోవడానికి భారతదేశానికి చెందినటువంటి మొట్టమొదటి మ్యారిటైమ్ క్లస్టర్ ఇట్ ఈస్ గోయింగ్ టు సెటప్ ఇన్ గిఫ్ట్ సిటీ సెట్ చేయబోతున్నారు. అదేవిధంగా వేరే ఆప్షన్స్ విషయానికి వస్తే పింక్ సిటీ అని ఏ సిటీకి పేరండి? జైపూర్ని పింక్ సిటీ అని అంటాం. రాజస్థాన్ క్యాపిటల్ అయినటువంటి జైపూర్ని పింక్ సిటీ అని అంటాం. ఆరెంజ్ సిటీ మహారాష్ట్రలో ఉన్నటువంటి నాగ్పూర్. ఎందుకు అనంటే అక్కడ వైడ్ వెరైటీస్ ఆఫ్ ఆరెంజెస్ అందుబాటులో ఉంటాయి, వెరీ ఫేమస్ ఫర్ ఆరెంజెస్, కాబట్టి ఈ నాగ్పూర్ని ఆరెంజ్ సిటీ అని పిలుస్తాం. సిల్క్ సిటీ అని దేనికి పేరండి? తెలంగాణలో ఉన్నటువంటి పోచంపల్లి అన్నటువంటి దాన్ని సిల్క్ సిటీ, భారతదేశానికి చెందినటువంటి సిల్క్ సిటీ అని పోచంపల్లిని పిలుస్తాం. ఈ పోచంపల్లి టెక్స్టైల్స్కి ఆల్రెడీ జిఐ ట్యాగ్ కూడా లభించిందండి. అదేవిధంగా వేయాన్, దీనికి ఉన్నటువంటి స్పెషాలిటీ ఏంటి అంటే ఈ వేయాన్ అన్నటువంటిది ఇట్ ఈస్ అ విలేజ్ ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్ అండి. జమ్మూ అండ్ కాశ్మీర్లో వేయాన్, ఇదెందుకండి రీసెంట్గా కరెంట్ అఫైర్స్లో ఉంది అని అంటే రీసెంట్గా మన భారతదేశంలోనే మొట్టమొదటి విలేజ్ ఈ కోవిడ్-19 వ్యాక్సినేషన్ని ప్రతి ఒక్క అడల్ట్కి అందించేలా, ప్రతి ఒక్క అడల్ట్కి కూడా ఇచ్చినటువంటి మొట్టమొదటి విలేజ్ ఏది అని అంటే వియాన్ విలేజ్ ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్. జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉన్నటువంటి వియాన్ విలేజ్ అన్నటువంటిది మన భారతదేశంలోనే ఇప్పటికీ వ్యాక్సినేషన్ అన్నటువంటిది లభిస్తుంది, అందుబాటులో ఉంది, కానీ కొంతమందికి లభిస్తుంది, కొంతమందికి లభించట్లేదు. అలాంటి పరిస్థితుల్లో కూడా ఆ వియాన్ విలేజ్లో, జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉన్నటువంటి వియాన్ విలేజ్లో ప్రతి ఒక్క అడల్ట్ అండి, డూ రిమెంబర్ అడల్ట్కి మాత్రమే, అంటే 18+ ఇయర్స్ ఉన్నవాడు ప్రతి ఒక్క అడల్ట్కి కూడా వియాన్ విలేజ్లో అందరూ వ్యాక్సినేషన్ కంప్లీట్గా అయిపోయింది. 100% వ్యాక్సినేషన్ ఇచ్చినటువంటి మొట్టమొదటి విలేజ్గా ఏది పేరొందింది అని అంటే ఇట్ ఈస్ వియాన్ విలేజ్. క్లియర్ కదండి? రైట్. నెక్స్ట్ వన్. See, who among the following has topped the list of the Times 50 most desirable women 2020? Who is she? She is Riya Chakravarti. ఇదివరకు కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, లైక్ టైమ్స్ వాళ్ళు ఇచ్చినటువంటి మోస్ట్ డిజైరబుల్ మెన్ లిస్ట్లో అయితే ఆ కేటగిరీలో అయితే సుశాంత్ సింగ్ రాజ్పుట్ గారు, అదేవిధంగా విమెన్ కేటగిరీలో అయితే రియా చక్రవర్తి గారు టాప్ పొజిషన్లో నిలిచారు. అసలు ఈ మోస్ట్ డిజైరబుల్ మెన్ అయినా విమెన్ అయినా ఈ కేటగిరీ వచ్చేసి ఏంటి అని అంటే లుక్స్ వైజ్ అట్రాక్టివ్నెస్ మాత్రమే కాకుండా, అలా కాకుండా బిసైడ్స్ దట్ వాళ్ళ లుక్స్తో పాటుగా ఇంకా ప్రజలు వాళ్ళ యాక్టివిటీస్ గురించి, వాళ్ళు చేసినటువంటి సర్వీసెస్ గురించి, వాళ్ళు చేసినటువంటి కాంట్రిబ్యూషన్స్ గురించి ఫర్దర్గా కూడా మాట్లాడుకునేటువంటి విధంగా వాళ్ళు ఆ వ్యక్తులు ఉన్నారు అని అంటే కేవలం ఆ వ్యక్తులు ఈ ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వ్యక్తులు మాత్రమే అవ్వాల్సినటువంటి అవసరం లేదండి. ఇంకా డిఫరెంట్ ఫీల్డ్స్ ఆఫ్ యాక్టివిటీస్కి చెందినటువంటి ఫెమిలియర్ పర్సనాలిటీస్ ఎవరైనా సరే బిసైడ్స్ అట్రాక్టివ్నెస్, బిసైడ్స్ దే చామ్, ఎవరైతే వాళ్ళ కాంట్రిబ్యూషన్స్ త్రూ ప్రజల్లో ఒక ఆలోచనని కలిగిస్తారో అలాంటి వాళ్ళకి ఈ అవార్డ్స్ అన్నటువంటి ర్యాంకింగ్స్ అన్నటువంటివి అవార్డ్స్ త్రూ కల్పిస్తారు. రియా చక్రవర్తి, వీ ఆల్ నో దట్ సుశాంత్ సింగ్ రాజ్పుట్ గారు సూసైడ్ చేసుకొని చనిపోయిన తర్వాత ఈవిడ మీద వచ్చినటువంటి ఎలిగేషన్స్ చాలా ఉన్నాయి, అండ్ ఆ వాటన్నిటినీ కూడా తట్టుకొని షీ హెస్ బౌన్స్ బ్యాక్ అగైన్. ఆ విధంగా షీ వాజ్ ఇంటూ న్యూస్ అండ్ బాలీవుడ్ యాక్ట్రెస్ ఆల్సో. ఆ విధంగా షీ టాప్ దిస్ ర్యాంకింగ్స్. అదేవిధంగా ఈ ర్యాంకింగ్స్లో సెకండ్ పొజిషన్లో ఉన్నటువంటి వ్యక్తి ఎవరు అని అంటే అడ్లిన్ క్యాస్టోలినా గారు. ఈవిడ 2020లో మిస్ యూనివర్స్ 2020 మిస్ యూనివర్స్ థర్డ్ రన్నర్అప్గా నిలిచినటువంటి వ్యక్తి. ఈవిడ సెకండ్ పొజిషన్లో ఉన్నారు. అదేవిధంగా దిశా పటాని గారు థర్డ్ ప్లేస్లో ఉన్నారు. కైరా అద్వానీ
4th పొజిషన్, దీపికా పదుకునే గారు 5th పొజిషన్. అదేవిధంగా కత్రినా కైఫ్ గారు వచ్చేసి 6th పొజిషన్, 6th ర్యాంక్లో ఉన్నారు. అదేవిధంగా జాక్వెలిన్ ఫెర్నాండెస్ గారు 7th ప్లేస్లో నిలిచారు ఈ ర్యాంకింగ్స్ అన్నిట్లో. అదేవిధంగా మేల్ కేటగిరీలో వచ్చేసరికి సుశాంత్ సింగ్ రాజ్పుట్ గారు టాప్ పొజిషన్లో ఉన్నారు. 2nd పొజిషన్లో అయితే విజయ్ దేవరకొండ గారు 2nd పొజిషన్లో నిలిచారు. అదేవిధంగా విరాట్ కోహ్లీ గారు వచ్చేసి 6th పొజిషన్లో ఉన్నారు. డుల్కర్ సల్మాన్ గారు వచ్చేసి 5th పొజిషన్లో నిలిచారు. ఈ విధంగా మోస్ట్ డిజర్బుల్ మెన్ అండ్ విమెన్ కేటగిరీస్, అదేవిధంగా వాళ్ళ యొక్క ర్యాంకింగ్స్. క్లియర్ కదండి? రైట్, నెక్స్ట్ వన్. So which of the following organization has launched a new global database named iFamilia to identify missing persons? What is that thing? And it is Interpol అన్నటువంటిది ఏంటి అని అంటే ఇంటర్నేషనల్ పోలీస్ ఆర్గనైజేషన్, క్రిమినల్ పోలీస్ ఆర్గనైజేషన్. ఈ ఇంటర్పోల్ వాళ్ళు రీసెంట్గా iFamilia అన్నటువంటి దానిని ఇంట్రడ్యూస్ చేశారు. దీని ద్వారా ఏంటి అని అంటే ఎవరైతే మిస్సింగ్ పర్సన్స్ ఉంటారో వాళ్ళ యొక్క జీన్స్ని బేస్ చేసుకొని ప్రస్తుతం ఎవరైతే అన్ఐడెంటిఫైడ్ పర్సన్స్ ఉంటారో వాళ్ళ నుంచి వాళ్ళ జీన్స్ వాళ్ళకి మ్యాచ్ అవుతుందా లేదా అని బేరీజ్ వేసుకొని క్రాస్ చెక్ చేసి వీళ్ళకి అలా అన్ఐడెంటిఫైడ్ పర్సన్స్ కానీ తప్పిపోయినటువంటి పర్సన్స్ అలాంటి వ్యక్తుల్లో క్రిమినల్స్ ఉండొచ్చు. క్రిమినల్స్ పట్టుకోవడానికి కూడా ఇది వెరీ హెల్ప్ఫుల్ అని చెప్పొచ్చు. అదేవిధంగా మిస్సింగ్ పర్సన్స్ ఎవరన్నా ఉంటే కూడా వాళ్ళని ఐడెంటిఫై చేయడానికి ఇది పనికొస్తుంది. లైక్ 2020లో కూడా ఈ iFamilia అన్నటువంటి దానిని యూటిలైజ్ చేసుకొని ఇది వరకు ఎవరో ఒక అతని యొక్క ఆ పర్సన్ని కనుగొనడానికి ఆ పర్సన్ యొక్క చిల్డ్రన్ యొక్క జీన్స్ని తీసుకొని ఇంకా అన్ఐడెంటిఫైడ్ పర్సన్స్ వీళ్ళ లిస్ట్లో ఈ ఇంటర్పోల్ వీళ్ళ లిస్ట్లో అన్ఐడెంటిఫైడ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ జీన్స్తో వీళ్ళిద్దరి జీన్స్ మ్యాచ్ చేయడం వల్ల ఒక పర్సన్లో ఈ జీన్స్ ఈ మ్యాచింగ్ అన్నటువంటిది దొరికింది. ఆ విధంగా అన్ఐడెంటిఫైడ్ పర్సన్స్ని కనుగొనడం కోసం అంటే ఎన్నో ఇయర్స్ ఆ కేసు అన్నటువంటిది 20 సంవత్సరాల నుంచి అలాగే మరుగున పడిపోయి ఉందండి. ఇలా కోల్డ్ కేసెస్ మరుగున పడిపోయినటువంటి కోల్డ్ కేసెస్ అన్నిటిని కూడా వెలికి తీసి అన్ఐడెంటిఫైడ్ పర్సన్స్ నుంచి వాళ్ళని ఐడెంటిఫై చేయడానికి ఈ iFamilia అన్నటువంటి దానిని అది కూడా వాళ్ళ జీన్స్ డిఎన్ఏని యూటిలైజ్ చేసుకొని ఈ టెక్నిక్ని ఇంట్రడ్యూస్ చేశారు. దీనివల్ల వాళ్ళకి ప్రైవసీ ఇష్యూస్, సెక్యూరిటీ ఇష్యూస్ ఎలాంటివి కూడా రాకుండా వీళ్ళు బందోబస్తుగా దీనిని క్యారీ అవుట్ చేస్తున్నారు. క్లియర్ కదండి? రైట్, నెక్స్ట్ వన్, ద లాస్ట్ వన్ ఫర్ టుడే. According to annual survey of world's most livable cities 2021, which city has become the most livable city in 2021? What is that city? And it is Auckland. న్యూజిలాండ్లో ఉన్నటువంటి ఆక్లాండ్ సిటీ అన్నటువంటిది ఈ మోస్ట్ లివబుల్ సిటీ ఇండెక్స్. ఈ ఇండెక్స్ని ఇచ్చేది ఎవరు అని అంటే ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స్ యూనివర్సిటీ. ఈ ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స్ యూనివర్సిటీ ఇట్స్ హెడ్ క్వార్టర్స్ ఆర్ సిచ్యువేటెడ్ ఇన్ లండన్, యూకే. వీళ్ళు ఈ EIU వాళ్ళు ఈ మోస్ట్ లివబుల్ సిటీస్ ఇండెక్స్ని ప్రతి సంవత్సరం కూడా ఇంట్రడ్యూస్ చేస్తారు. రీసెంట్గా న్యూజిలాండ్లో ఉన్నటువంటి ఈ ఆక్లాండ్ ఎందుకంటే టాప్ పొజిషన్లో నిలిచింది అని అంటే ప్రస్తుతం ఉన్నటువంటి కోవిడ్ పాండమిక్ సిచ్యువేషన్ని ఎదుర్కోవడంలో సఫలం అయినటువంటి సిటీ ఏది అని అంటే ఆక్లాండ్. అంటే ఇంత ఎకనామిక్ క్రంచ్ ఉన్నప్పటికీ, ఇంత ఎకనామిక్ క్రైసిస్ వచ్చినప్పటికీ కూడా న్యూజిలాండ్లో ఉన్నటువంటి కొన్ని సిటీస్ దానిని ఎదుర్కోవడం కోసం కరెక్ట్గా ఆ గైడ్ లైన్స్, ఆ మెజర్స్ అన్నీ కూడా కరెక్ట్గా ఫాలో చేసి ఆ COVID-19ని ఎదుర్కొనడంలో ముందంజలో నిలిచింది. ఆ విధంగా ఆక్లాండ్ అన్నటువంటిది COVID-19ని కూడా తట్టుకొని నెక్స్ట్ దానిని ఓవర్కమ్ చేసింది కాబట్టి ఆక్లాండ్ సిటీ అన్నటువంటిది మోస్ట్ లివబుల్ సిటీలో టాప్ పొజిషన్లో నిలిచింది. అదేవిధంగా ఇది వరకు కూడా మనం చెప్పుకున్నామంటే న్యూజిలాండ్ అన్నటువంటిది ప్రపంచంలోనే మొట్టమొదటి కంట్రీ. ఈ లాక్డౌన్ పెట్టిన తర్వాత అన్లాక్డౌన్ని అనౌన్స్ చేసినటువంటి మొట్టమొదటి కంట్రీ కూడా న్యూజిలాండే. అదేవిధంగా న్యూజిలాండ్ అసలు జీరో కేసెస్ కలవు అని చెప్పేసి ప్రకటించినటువంటి మొట్టమొదటి దేశం కూడా న్యూజిలాండే. దీని యొక్క ప్రైమ్ మినిస్టర్ ఎవరున్నారండి న్యూజిలాండ్కి ప్రస్తుతం? జెసిండా ఆర్డెన్ గారు దీనికి ప్రస్తుతం ప్రైమ్ మినిస్టర్గా ఉన్నారు. అదేవిధంగా న్యూజిలాండ్ క్యాపిటల్ అండ్ కరెన్సీ వచ్చేసి ఏమున్నాయండి? దోస్ ఆర్ వెల్లింగ్టన్ అండ్ ద కరెన్సీ ఈజ్ న్యూజిలాండ్ డాలర్. అదేవిధంగా రెండో స్థానంలో ఉన్నది ఏది అని అంటే ఒసాకా. జపాన్ దేశం అయినటువంటి ఒసాకా రెండో స్థానంలో నిలిచింది. అదేవిధంగా ఎడిలైడ్, ఆస్ట్రేలియాకి చెందినటువంటి ఎడిలైడ్ థర్డ్ పొజిషన్లో ఉందండి. అదేవిధంగా వెల్లింగ్టన్, న్యూజిలాండ్ క్యాపిటల్ అయినటువంటి వెల్లింగ్టన్ 4వ స్థానంలో ఉంది.
అండ్ టోక్యో, దీనితో పాటు టోక్యో జపాన్ క్యాపిటల్ అయినటువంటి టోక్యో కూడా 4వ స్థానంలోనే ఉంది. అదేవిధంగా ఆస్ట్రియాకి చెందినటువంటి వియన్నా అన్నటువంటిది 12th పొజిషన్లో ఉందండి. ఆస్ట్రియాకి చెందినటువంటి వియన్నా 12th పొజిషన్లో ఉంది. మరి లీస్ట్ ర్యాంకింగ్లో ఏది ఉంది అని అంటే, లీస్ట్ పొజిషన్లో డమాస్కస్, సిరియాలో ఉన్నటువంటి డమాస్కస్ సిటీ వచ్చేసి ద లీస్ట్ లివబుల్ సిటీస్లో సిరియాకి చెందినటువంటి డమాస్కస్ సిటీ లీస్ట్ లివబుల్ సిటీస్లో ఉంది. క్లియర్ కదండి? రైట్. నెక్స్ట్. Okay, well, that's all for today. We'll be meeting again tomorrow. Until then, be fit, be consistent, and thank you.